కేబుల్ సెక్షన్లు పెడుతున్నాడు అది కదా. సరే, ఓకే సార్. మరొక అంశం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మేఘాలయ హనీమూన్ మర్డర్. భర్త రాజాని హత్య చేసి ప్రియుడు రాక్షసుతో పెళ్లికి సోనం స్కెచ్. అసలు ఏంటి భర్తల్ని చంపడానికి స్కెచ్లు ఏంటి? పెళ్ళైన 3-4 నెలలకి అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఇది ఆ జనరల్ అంశాల కన్నా ఈ వార్త మనకు జాతీయ మీడియాను యాక్చువల్గా ఇది 23rd మే నాడు మిస్సింగ్, జూన్ 9th రోజు బాడీ దొరికింది. సో ఈ 2 వారాల 2-3 వీక్స్ నుంచి జాతీయ మీడియాలో సంచలనం కలిగిస్తుంది. గత 2 రోజులు కనుక నేషనల్ మీడియాలో మ్యాక్సిమం స్పేస్ ఆక్రమించిన అంశం. అంటే మన తెలుగు మీడియాలో ఆ స్థాయిలో దీనికి ప్రాధాన్యత రాలేదు కనుక ముందు అసలు ఈ కేసు ఏంటి అనేది బ్రీఫ్గా చెప్పి మీరు అడిగిన ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే సార్. ఈ కేసు ఏంటంటే ఇండోర్కు చెందిన 24-25 ఏళ్ళ అమ్మాయి సోనం అని, ఆమెకు రాజా రఘువంశీ అనే అతనితో పెళ్ళైంది. అతని ఏజ్ 29-30 ఇయర్స్. వీళ్ళిద్దరూ పెళ్ళైనాక హనీమూన్కు మేఘాలయ వచ్చారు. మేఘాలయ షిల్లాంగ్ వచ్చి ఆ షిల్లాంగ్ నుంచి చిరాపుంజి, స్థానిక పేరు దాన్ని సోరా అంటారు, ఆ లోయర్ సోరాలో అంటే ఆ గుట్టలు లోయలు ఆ ప్రాంతంలో టూరిస్ట్ ప్రాంతంలో ఉండగా రాజా రఘువంశీ మర్డర్ అయ్యాడు. మర్డర్ అయ్యి ఒక పెద్ద గోతి లోయలో ఆయన శవాన్ని ఆయన తోసేశారు. సో తర్వాత కేసు రిజిస్టర్ అయింది. ఈ అమ్మాయి కూడా కనిపించకుండా పోయింది. అబ్డాక్షన్గా అసలు ఏమైంది వీళ్ళిద్దరికీ, రాజా రఘువంశీ అండ్ సోనం రఘువంశీలకు ఏమైంది అని విచారణ మొదలైంది. ఒక దశలో మేఘాలయ అనేది ప్రమాదకరంగా మారింది, మేఘాలయలో నేరాలు జరుగుతుంటాయి అనే ఒక భయంకరమైన మీడియా సోషల్ మీడియా అటాక్ కూడా మేఘాలయ పైన జరిగింది. కొంతమంది టూరిస్టులు తమ విజిట్లను టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో మేఘాలయ పోలీసు రంగంలో దిగి సిట్ ఏర్పాటు చేసి 120 మంది పోలీసులు దీనిపైన విచారణ జరిపితే ఆశ్చర్యకరమైన కదిలించేటువంటి అసలు మనం ఊహించలేనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మేఘాలయ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నాడు నేషనల్ ఛానల్. ఎంత ఇంపార్టెంట్ అంతే చూడండి. సో మేఘాలయ పోలీస్ కథనాల ప్రకారం, ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ కేస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్, అండర్ ట్రయల్. సో అందువల్ల మనము ఇప్పటికిప్పుడు ఎవరు నేరస్తుడు అని నేను నిర్ధారించకూడదు. కానీ ఇప్పటి వరకు మేఘాలయ పోలీస్ ఇన్వెస్టిగేషన్ 42 CCTV ఫుటేజుల్ని, టెక్నికల్ కాల్ డేటా రికార్డుల్ని, రకరకాల అంశాలని అంటే ఆ ముక్కల్ని కలిపి వారొక పిక్చర్కి వస్తే మేఘాలయ పోలీస్ చెప్తున్నది ఏంటంటే, ఈ సోనం అనే అమ్మాయికి తన ఫ్యాక్టరీలోనే తన కిందనే పనిచేసే అతనితో రాజ్ కుష్వాహా అతని పేరు, అతనితో అక్రమ సంబంధం ఉంది అని, వారి వద్ద ప్రేమ వ్యవహారం ఉంది అని. ప్రేమ వ్యవహారం అన్నకు కావచ్చు, అది అక్రమ సంబంధంగా మారవచ్చు అనేది అనుమానం. సో అతన్ని పెళ్లి చేసుకుందామంటే తండ్రి ఒప్పుకోడని, అందువల్ల ఫ్యామిలీ ప్రెషర్లో ఈ రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న తర్వాత 5 డేస్లోనే ఆ రాజ్ కుష్వాకు చెప్పిందని, నేను విడో అయి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. అసలు చెప్పడానికి కూడా నాకు మనసు రాదు మనకు. నేను విడో అయితేనే మా నాన్న ఒప్పుకుంటాడు మన పెళ్ళికి అని వితిన్ 5 days ఆఫ్ మ్యారేజ్ చెప్పిందని. అందువల్ల హనీమూన్ కూడా ఒక మర్డర్ ప్లాట్లో భాగంగానే మేఘాలయ కొండ ప్రాంతాలకు తీసుకొచ్చి ఒక 3 కాంట్రాక్ట్ కిల్లర్ని రాజ్ కుష్వాహా అరేంజ్ చేశాడని, వాళ్ళకు కూడా గతంలో నేర చరిత్ర లేదని పోలీసులు అంటున్నారు. ఇదే మొదటి నేరం అని కూడా. అంటే వాళ్ళకు 20 లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని వారు కూడా ఈ సోనం సహకారంతో వాళ్ళని వెంబడించారు. ఇప్పుడు పోలీసులు ఈ సోనం రాజా రఘువంశీ వీళ్ళిద్దరూ లొకేషన్లను, ఆ 3 నేరస్తుల లొకేషన్లు ట్రాక్ చేశారు. 3 రోజుల పాటు వీరి లొకేషన్లు ఒకే దగ్గర ఉన్నాయి. అంటే ఈ సోనం రాజా రఘువంశీలు మొదలు గౌహతికి వెళ్తే వాళ్ళు గౌహతికి వెళ్ళారు, అక్కడ నుంచి షిల్లాంగ్ వెళ్తే షిల్లాంగ్ వెళ్ళారు. అంటే క్లియర్గా పోలీస్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే, రాజా అండ్ సోనం ఎక్కడికి వెళితే వాళ్ళను ఈ 3 వెంబడించారు. ఎలా వెంబడించగలిగారు మరి వాళ్ళు వెళ్తున్నది అని మళ్ళీ విచారణ జరిపారు.
జరిపితే ఈ సోనమే లొకేషన్ షేర్ చేస్తుంది వాళ్ళకు. అంటే క్లియర్గా ఈ సోనం భార్యనే హనీమూన్లో భర్తను చంపేలా కుట్ర చేసిందన్నది మేఘాలయ పోలీస్ ఆరోపణ. తర్వాత ఇది కేసు కూడా చాలా అసలు వెరీ కాంప్లెక్స్ కేసు కదా, ఎందుకంటే అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు చాలా రోజుల పాటు ఏం జరిగింది అని. కానీ మేఘాలయ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా నేరం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి క్లూ ఇచ్చేస్తారు పోలీసులకు. ఆ క్లూ పట్టుకున్నారు. ఉదాహరణకు ఆ అమ్మాయి ప్లాన్ ఏముండే అని పోలీసుల ఆరోపణ ఏంటంటే దీన్ని ఒక మర్డర్గా, ఒక రాబరీగా, అంటే బందిపోట్లు అటాక్ చేసి ఆ భర్తను హత్య చేసి తనను కిడ్నాప్ చేశారు అనో అలా ఏదో ఒక పేరిట బయటపడాలని చూసింది ఆమె. చూసి హత్యకు కొన్ని గంటల ముందు రాజా రఘువంశీ అంటే అత్తగారితో మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఆ వీడియో కూడా బయటకొచ్చింది. నేను నా భర్త కొరకు ఫాస్టింగ్ చేస్తున్నాను అని చెప్పింది. అలా భర్త కొరకు ఉపవాస దీక్ష చేస్తున్నాను అని. అప్పటికే మర్డర్ చేసే ప్లాన్తోనే అక్కడికి వచ్చింది. ఉపవాస దీక్ష చేస్తున్నాను అని చెప్పిందని పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ హోటల్లో చెక్ చేశారు. ఆ రోజు ఆమె మంచిగా ఆ ఫోన్ చేసిన రోజు బ్రహ్మాండంగా భోజనం చేసింది. దాంతో పోలీసులకు డౌట్ వచ్చింది, మరి అత్తగారితో భర్త కోసం ఉపవాస దీక్ష చేస్తానన్న నవవధువు మరి బ్రహ్మాండంగా ఎందుకు భోజనం చేస్తుంది అని. సో అక్కడ వీళ్ళకి అనుమానం వచ్చింది. తర్వాత ఆమె హోటల్ రూమ్లో ఉన్న బ్యాగ్లో మంగళసూత్రం కూడా కనిపించింది. అంటే ఒక నవవధువు తన మంగళసూత్రాన్ని ఎందుకు తీసి ఎందుకు పోతుంది అని మొదలుపెట్టారు. ఇలా రకరకాల ఎవిడెన్స్, ఈమె కంటిన్యూస్గా తన ప్రియుడుగా ఆరోపించబడుతున్న ఆ కుష్వాహాతో కంటిన్యూస్ టచ్లో ఉంది. సో ఇవన్నీ లెక్కలు తీసేస్తే ఆఖరికి ఇప్పుడు మేఘాలయ పోలీస్ కంక్లూజన్కి వచ్చింది. కోర్టు ముందు ఆమెను ప్రవేశపెట్టబోతున్నారు ఎనీ మూమెంట్. ఏంటి అంటే ఈ సోనం భర్తను చంపి ముందు తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు కనుక భర్తను చంపితే ఇంకో మార్గం ఉండదు కదా. సో అప్పుడు తండ్రి ఒప్పుకుంటాడు. అందువల్ల తనకి ఇష్టం లేదని, ఎందుకంటే ఆ చనిపోయిన అతను తల్లికి చెప్పాడట, నా సోనంకు నేనంటే ఇష్టం లేదు అని. సో అలా ఈ మొత్తం కాల్ డేటాను చాట్లను అన్నిటినీ లెక్క తీస్తే క్లియర్గా ఈమె మర్డర్ చేయించిందని. అంటే తెలివిగా ఆ ట్రెక్కింగ్ ప్లేస్లో ఆ కొండ ప్రాంతాల్లో కాస్త జనసంచారం లేని వైపుగా భర్తను తీసుకెళ్ళి ఈమె కావాలని అలసిపోయినట్లు నటిస్తూ వెనక్క నడుస్తుంటే ఆ భర్త ముందు నడుస్తుంటే సరైన సమయానికి ఈమె అరిచిందని కిలిమని. సో ఆమె అరిచింది కరెక్ట్ టైం ఇక వేసే అని. సో ఇది ఆరోపణ. అసలు ఇది మీకు బ్రీఫ్గా స్టోరీ. అసలు ఆ తర్వాత ఆమె 18 days తర్వాత ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయింది. అప్పటికి ఆ 3 క్రిమినల్స్ ఎవరైతే జరిపారో వాళ్ళు దొరికారు. సో ఆ ప్రియుడు అలెజెడ్ లవర్ అతను దొరికాడు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాక ఈమె లొంగిపోయింది. ఈమె వాదన ఏంటంటే తనకు ఏదో డ్రగ్స్ ఇచ్చి తనను ఎక్కడెక్కడ తీసుకెళ్ళి నాకు ఏమీ గుర్తులేదు, లాస్ట్కు నన్ను గాజీపూర్ దగ్గర వదిలేశారు అని ఆమె వర్షన్. కానీ ఆమె లొకేషన్ చేరి చేస్తే ఆమె ఇండోర్కి వచ్చి పోయింది అని ఈ 18 daysలో. అందువల్ల ఇప్పుడు ఆమె మిగిలి ఈ నేరస్తులు ఎక్కడ దొరికారంటే చూడండి, పోలీసులకు క్రైమ్ క్లూస్ ఎట్లా వస్తాయి అనేది వారు వాడిన ఆయుధం, అంటే ఇతన్ని రాజా రఘువంశీని చంపడానికి వాడిన ఆయుధం దొరికింది పోలీసులకు ఫస్ట్. ఓకే, ఆ ఆయుధము చూస్తే అది లోకల్గా వాడే సేమ్ ఆయుధం, డిజైన్ వేరు. ఇప్పుడు కత్తులు కానీ గొడ్డలు కానీ నీకు ఎక్కడైనా ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక రకంగా డిజైన్ ఉంటుంది. సో అది నార్త్ ఈస్ట్లో మేఘాలయాలో తయారయ్యేటువంటి డిజైన్ కాదు. దాంతో వాళ్ళు పట్టుకోగలిగారు. పోలీసులకు మొదటి డౌట్ వచ్చింది, ఇది లోకల్స్ ఏదో డబ్బు కొరకో చేసిన పని కాదు, ఖచ్చితంగా ఇది ప్లాన్డ్ మర్డర్ బయట వాళ్ళు చేశారు అని. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను స్టడీ చేసినప్పుడు మర్డర్ జరిగినాక ఈ సోనం మనము ఆ మర్డర్ చేసిన వాళ్ళుగా భావించే ఆ 3 కనబడ్డది. సో ఈమె నిజంగానే ఏ సంబంధము లేకపోతే ఈమె కూడా విక్టిమ్ అయితే ఆ 3 ఎందుకు కనబడుతుంది? ఆ 3 కనబడ్డట్టు సీసీటీవీ ఫుటేజ్లో కూడా దొరికింది. సో ఇలా రకరకాల ఎవిడెన్స్ను పీస్ చేస్తే హనీమూన్కు భర్తను తీసుకొచ్చి తన భర్తను చంపించింది. భర్త చనిపోయినాక వితంతువుగా
తన తండ్రి ఒప్పుకుంటాడు తన ప్రియంతో పెళ్లి చేయడానికి అనే కుట్ర పండింది ఆమె లవర్ అనేది ఇప్పుడు ఆరోపణ. ఇక కోర్టు ముందు ఇదంతా ప్రొడ్యూస్ చేస్తారు ఎవిడెన్స్. మేఘాలయ ముఖ్యమంత్రి అనేది ఇది కేవలం ఆరోపణ కాదు, ఎందుకంటే ఆ సోనం తరఫున ఫ్యామిలీ ఏమంటున్నారు, మాకు మేఘాలయ పోలీసు నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరిపించాలని. సో ఇండోర్ పార్లమెంట్ మెంబరు ఎమ్మెల్యేలు కూడా మేఘాలయ వెళ్ళారు, అంత పెద్ద ఇష్యూ అయింది అనేది. ఇప్పుడు మేఘాలయ చీఫ్ మినిస్టరు మేఘాలయ పోలీస్ చెప్పేది ఖచ్చితమైన ఇర్రిఫ్యూటబుల్, కొట్టివేయటానికి వీలు లేని. మేఘాలయ సీఎం చెప్తున్నది ఈవెన్ సోనం ఫ్యామిలీకి కూడా అర్థమవుతుంది, ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, చూడండి ఎవిడెన్స్ ముందు పెడితే అంటున్నారు. ఆ స్థాయిలో ఆమె నేరం ఉంది అని. ఇక తర్వాత ఇది ఫస్ట్ మీకు మనకు అర్థం కావాల్సిన కేసు. ఓకే, అంటే ఎందుకంటే ఇదేది ఫాలో కాని వాళ్ళకి అర్థం కాదు కదా మనం మాట్లాడేది, అందుకని ఈ వివరాలు చెప్పాను. తర్వాత ఇలా ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిమెంటు దాంట్లో డ్రమ్లో భర్తను చంపి భర్త బాడీ అందులో పడేయడం. సో ఇలాంటివి రిపీటెడ్గా వాళ్ళకి వార్తల్లోకి వస్తున్నాయి. ఒకటి ఇలాంటివి ఎక్కువైపోయినాయి అని కంక్లూజన్ రాలేము, ఎందుకంటే మన జర్నలిజంలో ఉంది కదా, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త అని. అందువల్ల భర్త భార్యను చంపితే వార్త అయ్యే రోజులు పోయాయి. ఎందుకంటే మన దేశంలో చాలా రొటీన్గా జరిగే పరిణామం. కానీ భార్య భర్తను చంపడం వల్ల డెఫినెట్గా అది స్ట్రేంజ్ ఆడిటీ ఉండడం వల్ల ఆ వార్తలు రావచ్చు. అందువల్ల నేను ఈ నెంబర్స్ను కొన్ని వార్తలను బట్టి మొత్తం ట్రెండ్ను మనం పసిగట్టలేం. కానీ ఇది మొదటిగా మనకు అర్థం కావాల్సింది, క్రిమినల్ మైండ్కు జెండర్తో సంబంధం లేదు. సో పురుషులు స్త్రీలు ఎవరైనా క్రిమినల్ మైండ్తో చేయొచ్చు. ఇది ఎలా జరిగింది? సాధారణంగా భర్తలను చంపిన కేసులు మనం పరిశీలిస్తే మొదటిది మ్యారిటల్ అగ్రెషన్, అంటే భయంకరమైన సప్రెషన్ గురవుతూ ఉంటారు, గృహహింసకు గురవుతూ ఉంటారు. భర్త చేతిలో, అత్తగారి చేతిలో. ఆమెకు ఆ మ్యారేజ్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉండదు, సమాజం విడాకులు తీసుకునే ధైర్యం ఉండదు. ఏదో ఒక టైంలో ఎమోషనల్ ఇంపల్స్తో, కోపంతో రగిలిపోయి ఆ నేరం చేస్తారు. కానీ ఇక్కడ అది కాదు, ఎందుకంటే ప్లాన్డ్గా ఇండోర్ నుంచి 2000 కిలోమీటర్ల దూరాన జరిగింది. ఇది మొత్తం ఒక ప్లాన్డ్ మర్డర్. ఇదే ఇప్పుడు ఆ సోనం పైన ఆరోపణలే నిజమైతే ఇది చాలా భయంకరమైన రోజుల తరబడి జరిగిన ప్లాన్. అందువల్ల ఆ క్షణాన లేదు. తర్వాత హనీమూన్లో జరిగింది, పెళ్ళై కూడా కొన్ని రోజులు అయింది. మ్యారిటల్ అగ్రెషన్ ఎక్కడిది, మ్యారిటల్ సప్రెషన్ ఎక్కడిది, గృహహింస అనేది లేనే లేదు. అందువల్ల ఇది మొదటిగా మనకు అర్థం. ఇక రెండవది ఏంటి, సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల, మెంటల్ ఇల్నెస్ వల్ల చేస్తుంటారు. ఇక్కడ మెంటల్ ఇల్నెస్ లేదు, షీ ఈజ్ పర్ఫెక్ట్లీ మెంటల్లీ అలర్ట్ కనుక ఇంత పకడ్బందీగా ఒకవైపు తన లవర్తో కాన్స్టెంట్ టచ్లో ఉండి తమ లొకేషన్లు నిందితులకు షేర్ చేస్తూ, సో ఎవ్రీథింగ్ మెటిక్యులస్గా ప్లాన్ చేయగలిగింది. అంటే మెంటల్ ఇల్నెస్ అనేది క్వశ్చనే లేదు. మరి ఎలా జరుగుతుంది అంటే దీనికి మొదటి కారణం ఏంటంటే ఎమోషనల్ ఇల్లిటరసీ. అంటే తమలో ఉండే కసి, ద్వేషము, విద్వేషము, తాను ఈ ఒకవైపు ఒకరిని ప్రేమించింది, తండ్రి ఒప్పుకోవడం అని అనుమానము. సో తండ్రి ఒప్పుకునే ప్రసక్తే లేదు పెళ్ళికి, ఎందుకంటే సామాజికంగా చూసినా, ఆర్థికంగా చూసినా, సామాజికంగా తెలియదు కానీ ఆర్థికంగా చూస్తే చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆ లవర్ ఈమె దగ్గరే అకౌంటెంట్గా పనిచేస్తాడు, ఈమె ఫ్యాక్టరీ ఓనర్ కూతురు. సో అందువల్ల ఎలాగో ఒప్పుకోరు. వయస్సు కూడా తేడా ఉన్నాడు, అబ్బాయి చిన్నవాడుగా ఉన్నట్టున్నాడు. బట్ ఏదైనా ఒప్పుకోడు గనక ఏం చేయాలి అనే దాంట్లో, అంటే ధైర్యం చేసి బయటికి వచ్చి తన కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. అదే సమయంలో కాంప్రమైజ్ అయ్యి ఇది మనకు సెట్ కాదు అని పాత తెలుగు సినిమాల్లో త్యాగాలు చేసే పరిస్థితి లేదు. సో ఆ ఎమోషనల్ ఇల్లిటరసీ, అంటే ఈ రకమైన తాను ఒకరిని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఏ రకంగా వ్యవహరించాలి అనే విషయంలో ఒక ఎమోషనల్ ఇల్లిటరసీ అనేది క్లియర్గా కనబడుతోంది. రెండవది, ఒక ఫ్యామిలీ యొక్క ట్రాన్సిషన్ ఏంటి, మన దేశంలో కుటుంబము, వైవాహిక బంధము, ఒక పవిత్రత, దానికి ఉండే సామాజిక సాంస్కృతిక ప్రత్యేకత, ఇవన్నీ కూడా మన దేశంలో తెలుసు. సో ఏలియన్ కల్చర్ అంటే కొన్ని సంస్కృతుల్లో చాలా సులభంగా ఈ కుటుంబ బంధాన్ని, వివాహ బంధాన్ని తెంచుకోగలుగుతారు, మన దేశంలో తెంచుకోలేరు.
సో పాతకాలపు కుటుంబ వైవాహిక బంధానికి లోబడి ఉండే వల్ల సాంస్కృతిక జీవనం ఉండడం లేదు, అక్కడేమో మారిపోతున్నారు. అదే సమయంలో కొత్తగా వివాహ బంధాన్ని తెంచుకొని స్వేచ్ఛాయుత జీవితం గడిపే సాహసము చేయలేకపోతున్నారు. ఒక ట్రాన్సిషన్ అంటే ఫ్యామిలీకి ఉండేటువంటి బాండ్స్ను రివోల్ట్ చేయలేకపోతున్నారు, అడ్జస్ట్ కాలేకపోతున్నారు. సో ఈ రెండింటి మధ్య ఉండే ఆ కాంట్రడిక్షను మనకి కేసులో కనబడుతుంది. అందువల్ల ఒకవైపు ఏమో ఫ్యామిలీ ప్రెషర్స్, సొసైటల్ ప్రెషర్స్, మరోవైపు ఏమో తన ఎమోషనల్ ప్రెషర్స్. ఈ ఫ్యామిలీ ప్రెషర్స్ను, ఎమోషనల్ ప్రెషర్స్ను బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితి. మూడోది రిలేషన్షిప్ డైనమిక్స్, రిలేషన్షిప్ బౌండరీస్. ఇది మనం సమాజానికి నేర్పాలి. అంటే ఈ క్రైమ్ నుంచి మన కొత్త తరానికి కూడా నేర్పాలి. సో ఏ రిలేషన్షిప్ను ఎంతవరకు పరిధిలో ఉంచాలి, ఫ్రెండ్షిప్ యొక్క పరిధి ఏంటి, ప్రేమ యొక్క పరిధి ఏంటి, అసలు మ్యారేజ్ యొక్క స్వభావం ఏంటి, వాట్ ఆర్ ద రిలేషన్షిప్ డైనమిక్స్ అనేది నేర్పగలగాలి. ఇప్పుడు ఏం జరిగింది, చాలా సందర్భాల్లో తామున్న సిచ్యువేషన్ నుంచి చాలా సులభంగా కొత్త లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ఇప్పుడు ఏమో కూడా జరిగింది అదే కదా, భర్తను చంపేసిండ్రు, కొన్ని రోజుల దాకా విడోగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేయాలన్న ఆలోచన ఎలాగ వస్తుంది, ఎవరికి సంబంధం దొరకదు, అప్పుడు ఇంకో పలానైనా చేసుకుంటాను అంటున్నాడు. నేను చేసుకుంటాను, తండ్రి కూడా ఇంకో డెస్పరేట్ సిచ్యువేషన్ ఉంటుంది కదా అని. కానీ ఇంత సింపుల్గా ఉండదు లైఫ్. సో దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద క్రైమ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, భర్త పోయాడు, వాడు ప్రియుడు జైల్లో ఉన్నాడు, ఈమె జైల్లో ఉంది, సహకరించిన వాళ్ళు జైల్లో ఉన్నారు, రెండు కుటుంబాలు డివాస్టేట్ అయ్యాయి. దీనికన్నా ఆమె ధైర్యం చేసి బయటకు వచ్చి తండ్రిని కుటుంబాన్ని బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటానన్న రెండు కుటుంబాలు బాగుండేవి కదా. సో అందువల్ల తమ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద క్రైమ్, నేను ఒక నేరం చేస్తే ఆ నేరం యొక్క పర్యవసనాలు ఏముంటాయి అనేది అంచనా లేకపోవడం. తర్వాత ఫ్రీ కమ్యూనికేషన్ అండ్ ఫ్రీ స్పేస్ అంటారు. ఇప్పుడు చాలామందిని మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళకి ఎవరితోనో పంచుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా యువతకు, ఫ్యామిలీస్లో పేరెంట్స్ అందరూ గుర్తించాల్సింది, డు నాట్ వాళ్ళకు ఒక ఫ్రీడమ్. ఇప్పుడు తండ్రితో చెప్పుకోలేదు, తల్లికి తెలుసు అంటారు, తల్లికి తెలుసు కానీ తండ్రికి బ్రదర్కు తెలియదు. తెలిసింటే ఆ లవర్ని ఎప్పుడో ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తారు కదా అని. కానీ ఫ్రెండ్స్తోనో సిబ్లింగ్స్తోనో తన ఎమోషనల్ ప్రెషర్స్ను షేర్ చేసుకునే స్పేస్ క్రియేట్ అయి ఉండాలి. ఆ స్పేస్ క్రియేట్ చేయలేకపోతే ఏమవుతుంది, ఈ రకమైన ఎక్స్ట్రీమ్ స్టెప్స్కు మనిషి వెళ్తుంటారు. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ స్పేస్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఆమెకు ఆ స్పేస్ ఉండుంటే, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, పెళ్ళి చేసుకున్నాను, ఇప్పుడు నేను పెళ్ళి చేసుకున్న తర్వాత నేను ఇంతో ఉండలేను, నాకు ఖచ్చితంగా ఇతనితో వదిలించుకోవాలి అని ఎవరితో అనుంటే అక్కడ ఎవరో అడ్వైజ్ ఇచ్చేవారు. అలా కాదు, ఇది ఇది ఇలా చేయకూడదు, కావాలంటే నువ్వు పెళ్ళే చేసుకోకపోనుంటివి, పోనీ ఇప్పటికైనా విడాకులు, కానీ మనిషిని చంపడం నేరం కాదు అని ఆమెకు ఎక్కడో ఒక కౌన్సిలింగ్ దొరికేది. ఆ కమ్యూనికేషన్ ఫ్రీ స్పేస్ కూడా బహుశా ఉండకపోవడం వల్ల తనలో తాను రగిలిపోయి ఈ దుర్మార్గానికి పాల్పడింది. నేనేమి ఆమె చేసిన చర్యకు కారణాలు వెతికి జస్టిఫై చేయలేదు. ఏ కారణాలు ఇదే నిజమైతే ఇంతకన్నా క్రూరమైంది ఏముంటుంది. ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే ఉరిశిక్ష పడాల్సిన కేసు ఇది. అంటే రేరెస్ట్ రేర్ కేసుగా భావిస్తారో తెలియదు కానీ ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్న దానికి ఈ కారణాలు విశ్లేషించాను. సార్